హాయ్ అండి. అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలండి. వీడియోస్ అన్నీ కొద్దిగా లేట్ అయిపోయినాయి. ఎందుకంటే నేను కూడా నవరాత్రులు పూజలు చేసుకుంటూ ఉన్నానన్నమాట. అందుకని చెప్పేసి కొద్దిగా అన్నీ లేట్‌గా స్టార్ట్ చేశానండి. వీడియోస్ లేట్‌గా స్టార్ట్ అయినాయి. పూజ అయితే రెగ్యులర్‌గా అంతా చూడండి నేను ఎట్లా డెకరేషన్ చేసుకున్నాను, ఏంటి ఏమేం పూజలు చేసుకున్నానో మీకు 1 బై 1 నిదానంగా అన్నీ పోస్ట్ చేద్దామని చెప్పేసి కొద్దిగా అయితే లేట్ అయిపోయినాయి వీడియోస్. అసలు నాకు టైం లేదు ముందు మీకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా. మార్నింగు, ఈవినింగు పూజలు చేసుకుంటానే ఉన్నాను. గుడికి వెళ్ళి రావటము. ఇంకా అదే సరిపోయింది. ఇదిగో చూడండి నా దగ్గర ఉన్న అమ్మవార్ల ఫోటోలన్నీ పెట్టుకొని నేను ఈ 9 రోజులైతే నవరాత్రులు స్టార్ట్ చేసుకున్నాను పూజ చేసుకోవడానికి. మర్చిపోయా 9 రోజులు కాదండి. ఈసారి మనకు నవరాత్రులు 11 రోజులు వచ్చినాయి కదండి. అందుకని చెప్పేసి 11 రోజులు పూజ అయితే చేసుకుందామని సంకల్పించుకున్నాను. నా దగ్గర ఉన్న కామాక్షి అమ్మని, లలితాదేవి, వారాహీదేవి, అలాగే సరస్వతీదేవి, మెయిన్‌గా అయితేనండి కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టేసుకున్నాను కింద. తర్వాత నా దగ్గర ఉన్న అమ్మవార్లందరిని పెట్టుకున్నాననమాట. ఆమెకి ఇదిగో నిమ్మకాయలతో ఇలాగా దండలా కుచ్చి మాల వేసుకున్నానండి. తర్వాత మరి అమ్మవార్లు ఉన్నప్పుడు శివుడు లేకపోతే ఎట్లా? ముందు శివయ్యకి పూజ చేసుకున్నాక నేను అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆమెకి కూడా ఇష్టం అనమాట. ఆయన్ని పూజ చేసుకొని ఎట్లాగైనా అంతే కదండి, వైఫ్, హస్బెండ్, భార్య కోరుకుంటుంది కదా భార్య కూడా. భర్తకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతే కదా మనము. అట్లానే అమ్మవారు కూడా అండి. ఇదిగో ఇలాగ దీపారాధన చేసుకున్నాను ఫస్ట్. అంతా అలంకరించుకొని ఆ రోజు సోమవారం స్టార్ట్ అయింది కదండి మనకి నవరాత్రులు. ఆ రోజు సోమవారం సాయంత్రం నుంచి స్టార్ట్ చేసుకున్నాను నేను పూజ. సోమవారం వచ్చిందని ముందు ఇదిగోండి ఇట్లాగా చెప్పాను కదా, శివుణ్ణి తీసుకొని ఇట్లాగ నేను ఫస్ట్ రోజు అయితే ఈవినింగ్ పూట రుద్రాభిషేకం అయితే చేసుకుంటున్నానండి నేను. నా అభిషేకం అంటే ఏం కాదండి, నేను జలంతోనే చేస్తున్నాను. అంత పెద్ద హంగామా ఏం చేసుకోవట్లేదు. నా దగ్గర ఉన్న చిన్న శివలింగంతోనే నేను అభిషేకం ఆయనకి చేసిన తర్వాత అక్కడ పక్కనే నా దగ్గర నేను మదురై నుంచి తెచ్చుకున్నానండి అమ్మవారిని. కామాక్షి అమ్మవారు పక్కన, శివయ్య పక్కన ఉన్న విగ్రహము. ఇంకిద్దరిని పెట్టుకొని నేను చేసుకుంటే ఇద్దరికి చేసుకుంటున్నానండి. అదే ఈరోజు శివుడు కదా, శివయ్యనే పూజిద్దాము, అమ్మవారు ఎందుకులే అని నేనైతే అట్లా అనుకోను. చేసుకుంటే శివయ్యకి అభిషేకం, పక్కన అమ్మవారు ఉండాల్సిందే నాకు. ఇద్దరిని కలిపే చేసుకుంటాను ఎప్పుడు. ఇంక అట్లానే నవరాత్రులు కూడా కదా, ఇంక ఇద్దరికి అలాగ అభిషేకం చేసుకొని ఆహ్వానించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. అలాగే ధూపం, దీపం, హారతి అలాగా ఇద్దరికి ఇచ్చేసేసుకొని నేను కూడా హారతి అద్దుకొని మళ్ళీ వాళ్ళిద్దరిని శుభ్రం చేసేసుకొని మళ్ళీ గంధం, పసుపు బొట్లు పెట్టుకొని వాళ్ళని యథాస్థానంలో పెట్టుకున్నానండి. తర్వాత నేను ఇదిగో కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. ఈ దుర్గాదేవికి మనము లలిత అష్టోత్తరం కానీ, దుర్గాదేవి నామాలు చదువుతూ కూడా మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు. నేను ప్రతిరోజు సాయంత్రం పూట కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. పూజ అయిపోయిన శివయ్యకి, అమ్మవారికి అయిపోయిన తర్వాత కుంకుమ పూజ చేసినాక మళ్ళీ నేను దుర్గాదేవికి కూడా పూజ అయిపోయి నైవేద్యం అట్లా పెట్టుకున్నాను అనమాట. ఈ కుంకుమ పూజ ఇక్కడ వచ్చేసి మనం అమ్మవారి పాదాలు పెట్టుకోవచ్చు, మీ దగ్గర చిన్న లక్ష్మీదేవి బొమ్మన్న పెట్టుకొని చేసుకోవచ్చు. నా దగ్గర వచ్చేసి అష్టలక్ష్మి శ్రీచక్రం చిన్నది ఒక బొమ్మ ఉందండి, చూపిస్తాను. ఇదిగో చూడండి. ఫస్ట్లో నేనేందంటే అది చూసుకోకుండా నా పూజ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ డే నుంచి ఇక్కడ నాకు అమ్మవార్లు ఉన్నారు కదా, ఇది పెట్టుకొని చేసుకుందామని ఇంకప్పటి నుంచి మరుసటి రోజు అయితే నేను శ్రీచక్రం అనమాట, చిన్నదే, మరీ పెద్దది కాదండి. ఎందుకంటే శ్రీచక్రాన్ని పెద్దవి మనము పూజలో చేసుకోలేము, అంటే చేసుకోవచ్చు కానీ దానికి బాగా నిష్టగా ఉండాలి. అందుకని చెప్పేసి నా దగ్గర చిన్నది నేను అప్పుడెప్పుడో
అదేనండి మనము సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాగ వెళ్ళినప్పుడు అక్కడ నాకు చేపిచ్చినప్పుడు అక్కడ వాళ్ళు గుళ్ళో ఇచ్చారనమాట. ఇంక అది ఎట్లా ఇంటికి తెచ్చుకున్నాను. ఎప్పుడు నా దగ్గర ఇలా అష్టలక్ష్మి శ్రీచక్రం అయితే ఉంటది కొద్దిగా. అది పెట్టుకొని కుంకుమ పూజ చేయడం స్టార్ట్ చేసుకున్నాను నెక్స్ట్ డే నుంచి. ఇదిగోండి తర్వాత ఇట్లాగ అమ్మవారికి పూజ అంతా చేసేసుకొని ఆమెకు కూడా దీపము, ధూపం. ధూపం కంపల్సరీ వేయండి. అమ్మవార్లకి చాలా ఇష్టం అన్నమాట ధూపము. అసలు మనకి ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా వస్తదండి ధూపం వేయగానే. ఇల్లంతా కూడా మనసు ప్రశాంతంగా, ఇంట్లో కూడా ఎలాంటి చికాకులు లేకుండా కూడా హ్యాపీగా ఉంటదండి మనకి. అసలు నిజంగా ఒక గుడిలో ఉన్న ఫీలింగ్ కలగాలండి. మనం ఇల్లుని అలాగా తెచ్చుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి ధూపం వేసి చూడండి ఒక్కసారి ఈవినింగ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత అలాగా దీపం చూపించి ఆచమనం అవన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టానండి. ఆ రోజు బాలత్రిపుర సుందరీ దేవి అండి. నేనైతే దుర్గాదేవి అవతారాలన్నీ నేను విజయవాడలో దుర్గమ్మకి ఎలా చేస్తున్నారో సేమ్ అదే ఫాలో అవుతూ వచ్చానండి. ఆ రోజు ఫస్ట్ డే రోజు లలిత బాలత్రిపుర సుందరీ దేవి అవతారము. ఇంకా ఆమెకు అట్లా పూజ చేసుకుంటూ ఆమె నామాలు చదువుకొని అట్లాగా హారతి ఇచ్చేసుకున్నానండి నేనైతే. ఆ రోజు బాలత్రిపుర సుందరీ దేవి అని చెప్పేసి నేను కన్య పూజ అయితే ఆ రోజే ఫస్ట్ రోజు చేసేసుకున్నానండి. మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంది, విజయ అని చెప్తాను కదా, వాళ్ళ చిన్న పాప ఉంది. 10 ఏళ్ల లోపే ఉంటాయి అన్నమాట తనకి ఏజ్. అందుకని అని చెప్పేసి తనని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టుకొని చిన్న అమ్మవారిలా పూజ చేసుకున్నాను. అది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎంత బాగా కూర్చుందో అసలు తనైతే. మా పిల్లల్ని ఎలా ఆశీర్వదించింది, అసలు ఏం స్వీట్ తింటా కూడా తను ఎంత బాగా చెప్పిందో అవన్నీ మీరే వినండి మాటల్లో. ఇదిగో పూజ అయితే అమ్మవారిది ఇట్లా అయిపోయింది. ఆ రోజు సేమియా పాయసం చేశానండి. చూడండి ఎట్లా ఉన్నారు అమ్మవార్లు, భలే కలగా ఉన్నారు కదా. శ్యామలాదేవి కూడా పెట్టుకున్నానండి, అష్టలక్ష్మి. ఇంకా అందరు అమ్మవాళ్ళని ఆహ్వానించానండి ఆ రోజు ఇంటికి. ఇదిగో చెప్పానా రానే వచ్చింది బాలత్రిపుర సుందరీ దేవి. చూడండి అంత ముద్దుగా రెడీ చేసి పంపించిందో వాళ్ళమ్మ. రాగానే అలా బొట్టు పెట్టాను. నేను ఈ పూజ అయితే పోయిన సంవత్సరం నుంచి స్టార్ట్ చేసుకున్నానండి. ఈ పాపకే పోయిన సంవత్సరం కూడా మా ఇద్దరు పిల్లల చేతే చేపించాను. ఎందుకంటే ఇంకా మనకన్నా మన పిల్లలకి చేపిస్తూ ఉంటే తర్వాత వాళ్ళ పిల్లలు అట్లాగా మన పిల్లలకి ఇవన్నీ నేర్పించాలండి. ఇలా నేర్పిస్తేనే వాళ్ళ పిల్లలకు కూడా ఇలా చేసుకోవాలి, అలాగే ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇలా గౌరవించాలి, ఇలా పూజించాలని కూడా మగపిల్లలకి మనం చెప్పినట్టు ఉండిద్దండి. ఆడపిల్లలు దేవుడితో సమానం అమ్మ, ఏమనకూడదు, వాళ్ళ మనసులు మెత్తవి, బాగా చూసుకోవాలని చెప్తా ఉంటానండి మా ఇద్దరు మగపిల్లలకైతే. అదిగోండి గంధం రాసి బొట్లు పెట్టి పసుపు రాసి, అది వచ్చేసి జవ్వాది అత్తరండి. చూడండి నెయిల్ పాలిష్ ఎంత చక్కగా వేస్తున్నాడు మా పెద్దోడు. ఒక కాలేమో మా పెద్దోడు, ఇంకో కాలేమో మా చిన్నోడు, అట్లాగా పంచుకున్నారండి. మరి అంటే ఇంకా చిన్నపిల్లలు ఇక్కడ పక్కన ఎవ్వరు లేరని చెప్పేసి ఇంక ఈ పాపని ఒక్కదాన్ని పిలిచి ఎప్పుడు చేసుకుంటుంటాను నేను. ఇదిగోండి మా చిన్నోడేమో గంధం రాస్తున్నాడు, మా పెద్దోడేమో కింద నెయిల్ పాలిష్ అట్లా వేస్తున్నాడు. చెప్పాను పాపకి ఇలా నొప్పి ఏం తగలకుండా చిన్నగా చేయండి అమ్మ, అమ్మవారితో సమానము, మన ఇంటికి వచ్చింది, బాగా చూసుకోవాలి అమ్మని అని చెప్పేసి చెప్తుంటే వాళ్ళు కూడా అట్లానే చేసుకుంటా ఉన్నారండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఆ పాప కూడా అసలు ఎక్కడ మెలకుండా కూర్చొని అన్ని నిదానంగా చేపించుకుంటూ ఉంది చూడండి అసలు. ఇంకా వాళ్ళు పైన కింద కాళ్ళకి వేశారు కదా, నేను చేతులకి వేశానండి. మరి నాకు కూడా కొద్దిగో గొప్ప కావాలి కదా అమ్మని అలంకరించడం. ఇంకా తర్వాత ఇట్లాగా లిప్స్టిక్ అట్లా రాసి బొట్టు పెట్టి ఆమెను అలా అలంకరించుకున్నాను. నా దగ్గర ఇవి చిన్న క్లిప్స్ ఉన్నాయి అన్నమాట, నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఎప్పటికైనా ఇలాగా వచ్చినప్పుడు పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వటం నాకు అలవాటండి, ఉంటాయిలే అని చెప్పేసి అవి కూడా తెప్పించాను. చూడండి క్లిప్లు ఇలా పిల్లల చేత పెట్టించాను. తర్వాత అలాగా తల దువ్విచ్చాను అనమాట. ఇంకా మనం పిల్లల్ని ఎలా రెడీ చేస్తామో అట్లాగైతే అమ్మని కూడా రెడీ చేపించేసుకున్నానండి. తర్వాత చిన్న పూజ అయితే చేపించాను పిల్లల చేత. ఓం శ్రీ బాలత్రిపుర సుందరియై నమః, ఓం కాళిన్యై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం బాలాయై నమః, ఓం మాయాయై నమః. అలా పిల్లలిద్దరి చేత అమ్మవారి పాదాలకు అట్లాగా పూజ చేపించానండి. ఫస్ట్ రాగానే
కాళ్ళను శుభ్రం చేపించి పసుపు రాసి కుంకుమ పెట్టి అలా పూజ చేసినాక ఇదిగోండి ఇలా హారతి అయితే ఇప్పించాను పిల్లల చేత. అలా ఆమెకి హారతి ఇప్పించిన తర్వాత వాళ్ళు హారతి తీసుకున్నారండి. తర్వాత నేను స్వీట్ చేశాను అన్నాను కదా, సేమియా పాయసం, అదొక స్పూన్ తినిపించి అలా వాటర్ కూడా తాపిచ్చాను. తర్వాత ఇంక తనే తింటానంటే ఇంక తనకి ఇచ్చాను. స్వీట్ నచ్చిందా నీకు? థ్యాంక్ యూ. ఏమని దీవిచ్చావు చైత్ర? స్వీట్ తనకు చాలా బాగా నచ్చిందంటండి. తర్వాత పిల్లల్ని చెప్పానా ఎలా ఆశీర్వదించారని, అట్లా తనకి గిఫ్ట్ ఇచ్చామన్నమాట. అదిగో చూడండి, పూరీ చేశాను ఆ రోజు. పూరీ కూర తిని చాలా బాగుంది, మా మమ్మీకి కూడా నేర్పించండి ఆంటీ ఈ కర్రీ, చాలా బాగా నచ్చిందని చెప్పేసి అనింది నాతో. నాకైతే స్వయంగా ఆ అమ్మే వచ్చి కూర్చొని తిని నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించి అట్లా నాతో కబుర్లు చెప్పిందని అనిపించిందండి. ఇదండి బాల త్రిపుర సుందరీదేవి ఫస్ట్ డే రోజు నేను చేసుకున్న పూజ. ఈ దసరా నవరాత్రుల్లో ఇక్కడ మాకు తెలంగాణ బతుకమ్మ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తారండి. అసలు ఆ రోజు కూడా చాలా బాగా చేసి చాలా బాగా సంబరాలు అయితే చేసుకున్నాము. మేము ఎట్లా చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము మీకు ఈ బతుకమ్మ ప్రోగ్రాం అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ డే రోజు పోస్ట్ చేస్తాను. అసలు ఎట్లా మేమందరం ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా డ్యాన్సులు వేసాము, ఇక్కడ అసలు ఏమేమి పెట్టారు, ఎలా చేస్తారు అమెరికాలో, ఇవన్నీ మీకు డీటెయిల్స్తో సహా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి నెక్స్ట్ డే ఆ వీడియో కావాలంటే తొందరగా ఈ వీడియో క్లోజ్ చేయాలి కదా. సరేనండి, మరి అయితే ఉంటాను. బాయ్ అండి.